మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామానికే అనంత మహిమ ఘనత ప్రభావం కలుగునుగాక. షాలేం స్వరం ఛానల్ ద్వారా దేవుని వాక్యాన్ని మనం వింటూ ఉన్నాం. అందును బట్టి ప్రభువుకే మహిమ. ప్రత్యేకంగా విజయవాడ పక్షాన కాదు, చైనాలో కూడా, జపాన్లో కూడా రకరకాల స్థలాలలో ఈ రోజుల్లో విపరీతమైనటువంటి వానల మధ్యలో అసలు నిలబడుకుంటే మనిషి కూడా కొట్టుకొని పోతున్నాడు. అంతటి గాలి తుఫానుల మధ్యలో జీవిత యొక్క బ్రతుకులు కొట్టుమిట్టాడుతుంది. కాబట్టి ఈ రాత్రి వేళ వారి కొరకై మనం ప్రార్థన చేయాలి. వారి కొరకు మనం ప్రార్థనలో మనం వారిని కనిపెట్టాలి. కనుక మోకరించి ఈ రాత్రి వేళ వాళ్ళ కొరకు ప్రార్థించిన తదుపరి శీర్షికను మనం ప్రారంభిద్దాం. ప్రేమగల మా తండ్రి, మా రక్షకుడా, మీకు స్తోత్రాలు, వందనాలు. వాక్యం మీరు, ప్రజలు మీ వారు నాయన. ఇదిగో కొద్ది నిమిషాలు మీ సన్నిధిలో నా తండ్రి, ఎందరో జీవితాలు ప్రభువా, మరి బ్రతుకులు, కుటుంబాన్ని, వ్యాపారాలను, సంస్థలను ప్రభు, ఇళ్ళు, వాకులన్నీ కోల్పోయారు ప్రభువా. వారి గూడు చెడిపోయింది, వారి బ్రతుకులు చెడిపోయాయి, వారి జీవితాలు చెడిపోయాయి. మనశ్శాంతి లేక, దుఃఖములో, బాధలో, వేదనలో తండ్రి, తినడానికి తిండి లేక, నీళ్లు లేక, ఆయా కాలకృత్యాలు తీర్చుకోలేక ఎంతో విలవిలాడిపోతున్న కుటుంబాలు ఉన్నాయి తండ్రి. నాయన విజయవాడే కాదు ప్రభువా, అనేక ప్రాంతాల్లో వరద ఉధృతి వలన, వర్షాల ద్వారా ప్రభువా, సునామీల ద్వారా తండ్రి ప్రజలు ఎంతో ఇబ్బంది పడుతున్నారు. నాయన సహాయించండి. మీరు ముందుగా అన్నారు యుగ సమాప్తికి ఇవి సూచనలు, ఇవి ప్రారంభాలు అన్నారు ప్రభువా. ఆయా ప్రాంతాల్లో తండ్రి, ఆయా జిల్లాల్లో, ఆయా రాష్ట్రాల్లో, ఆయా దేశాల్లోనైనా ఈ విధంగా వర్షాలు కురిపిస్తున్నారు ప్రభువా. సృష్టి యొక్క ఆధిపత్యము మీ చేతులు ఉంది తండ్రి. మీరు ఆజ్ఞనివ్వగా ప్రభు ఇవి జరుగుతున్నాయి నాయన. ఈ రాత్రి వేళ కూడా ప్రభువా, ఇదిగో తండ్రి, వారికి మీ సహాయం దయచేయను ఆయన, భద్రతలు దయచేయమని ప్రార్థిస్తున్నాం. కొద్ది నిమిషాలు నీ వాక్యాన్ని మేము చదువుకున్నాం. మాతో మాట్లాడిన తండ్రి, వినువారికి మేలుకరంగాను, దీవెనకరంగాను, ఆశీర్వాదకరంగా మీరు మాట్లాడి సహాయము చేయమని రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామమును బట్టి వాక్య భాగం కొరకే మిసలు అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మంచిది. దైవ గ్రంథం అయినటువంటి పరిశుద్ధ బైబిల్ గ్రంథములో మత్తయి సువార్త 13వ అధ్యాయం 47వ వచనం, 48వ వచనం, 49వ వచనం, 50వ వచనం వరకు మనం చదువుకుందాం. బైబిల్ ఉన్న వారందరూ కూడా తెరచి మత్తయి సువార్త 13వ అధ్యాయం 47వ వచనం. మరియు పరలోక రాజ్యము సముద్రంలో వేయబడిన నానా విధములైన చేపలు పట్టిన వలను పోలి ఉన్నది. అది నిండినప్పుడు దాని దరికిలాగి కూర్చుండి మంచి వాటిని గంపలో చేర్చి చెడ్డవాటిని బయట పారవేదురు. అలాగే యుగ సమాప్తి యందు జరుగును. దేవదూతలు వచ్చి నీతిమంతుల్లో నుండి దుష్టులను వేరుపరచి వీరిని అగ్నిగుండములో పడవేదురు. అక్కడ ఏడ్పుడును, పళ్ళు కొరుకొట్టయు ఉండును. ప్రభు తన మాటలు మన వినికిడులు ఆశీర్వదించునుగాక, ఆమేన్. చదవబడినటువంటి లేఖన భాగం ఈ రాత్రి వేళ మన ఉపమానాలుగా మనం చదువుకున్నాం. ఉపమానాలు అంటే పరలోకంలో జరిగినటువంటి విషయాలు మానవలోకంలో ఉన్న వాటిని ఉదాహరణ రూపంగా ఎత్తి చూపిస్తున్న విధానాన్ని మనం గమనించాలి. ఇప్పుడు మనం వచ్చినటువంటి ఉపమానంలో గత వారంలో ముత్యాన్ని గురించి విన్నాం. అంతకుముందు వారంలో దాచబడినటువంటి ధనమును గురించి విన్నాం కదండి. ఆ తర్వాత చాలా విషయాలు మనం చూస్తున్నాం. పులిపిండిని గురించి, ఆ తర్వాత ఆవగింజల గురించి, గోధుమల గురించి, 4 స్థలాల గురించి, ఇలాగూ 6 అంశాలుగా ప్రభునిటి యేసుక్రీస్తు వారు చెట్ల మీద, పిండి మీద, గింజల మీద, ఇలాగూ దేవుడు నేల మీద, అంత మాత్రమే కాదు సముద్రం మీద, ముత్యాల మీద ఆయన ఉదాహరణ కొట్టాం. ముత్యం ఎంత విలువైనదో మీ జీవితాలు కూడా అంత విలువైనదని గత పాటలు మనం విన్నాం. ఈరోజు రాత్రి మనం చదువుకునేదంటే ఏదంటే మన అంశం ఏంటంటే చేపల వల. ఏదట? చేపల వలను గురించి ఇక్కడ మనం చదువుతున్నాం. ఇక్కడ దీంట్లో కొన్ని విషయాలు మనం ఆలోచన చేసుకొని సబ్ హెడ్లైన్ లాగా ఒక్కొక్క భావం ఒక్కొక్క అర్థాన్ని చూపిస్తుంది. ఇక్కడ పరలోక రాజ్యము సముద్రంలో వేయబడిన నానా విధమైన చేపలను పట్టిన వలను పోలి ఉన్నదని చూస్తున్నాం. సముద్రం అనేది ఈ లోకం, అది మనం ఎరిగిన వారమే. ఎక్కడున్నా మనం సముద్రం అనే లోకంలో మనము జీవిస్తూ ఉన్నవారు. చేపలు ఎవరు చేపలు అంటే నీవు నేనే చేపలం. మనం ఒక చేపలం. ఆ చేపకి ఏ పేరైనా పెట్టుకోవచ్చు. నువ్వు సొర చేప అంటావో, బంగారు చేప అంటావో, ఎన్నో కొరమీను అంటావో, నీ ఇష్టం. భూప్రపంచంలో అనేక రకాల
చేప జాతుల వృక్షాలు జీవరాశులు ఉన్నాయి. అందులో త్రిమింగళాలు ఉన్నాయి. రకరకాల నీళ్ళలో రకరకాలుగా మనం చూడని వాటిని కూడా చూస్తున్నాం. నేషనల్ జియోగ్రఫీ ఛానల్లో వారు సముద్ర లోతులనికి వెళ్ళి అక్కడున్న ప్రతిదీ కూడా అన్వేషిస్తూ వారు పరీక్షిస్తూ చూపిస్తుంటారన్నమాట. వాళ్ళు ప్రాణాలు అరచేతులు పెట్టుకొని ధైర్యంగా తెగించి అక్కడికి వెళ్తున్నారంటే, మనమైతే సముద్రం మునిగితే భయపడుతున్నాం మనం. వారు సముద్రం లోపలికి వెళ్తున్నారు. అక్కడ షకేళ్ళు ఉంటాయి. ఇంకా మనం భగవంతుడు కానీ షార్క్లు, ఎన్నో రకాలు త్రిమింగళాలు ఉంటాయి. ఒక్కొక్క త్రిమింగలు నోరు తెరిసేటట్టు తెలిసిన కొంగ నోరు తెరిసినట్టుగా ఉంటుంది. కానీ మింగితే చేపలంతా కూడా ఎన్ని కేజీలు మింగుతుందో ఒకసారి అర్థమైందా? దాని జీవన వృత్తి దేవుడు డిజైన్ చేశాడు. అంటే మనం అర్థం చేసుకోవాల్సింది, చేపలు ఎవరంటే నీవు నేను, పట్టేవాడు ఎవరంటే మన ప్రభు అయినటువంటి యేసు క్రీస్తును పోల్చబడుతుంది అన్నమాట. ఇక్కడ సముద్రంలో వల వేయబడిన నానా విధాలు, అంటే వల వేయడం ఆ మాటలు మనం ఆలోచిస్తే అది సువార్త అని అర్థం. ఒక్కొక్క పదానికి ఒక్కొక్క నిర్వచనం. మనం విని విడిచిపెట్టకూడదు. ఏం చేయాలి? రాసుకోవాలి, అన్వయించుకోవాలి. వల వేయడం అంటే సువార్త వల వేయడం. అంటే చేపలు పట్టాలంటే ఏమవ్వాలి? వల కావాలి. వల కావాలంటే ముందు నువ్వు మనసులో అనుకోవాలి, ఇదిగో నేను ఈరోజు చేపలు పట్టాలంటే నాకేం కావాలి? వల కావాలి. కాబట్టి చేప కావాలంటే వల కావాలి. ఇక్కడ మనం నేర్పించే ఒక ఆత్మీయమైన సత్యం అంటే, పరలోక రాజ్యానికి ఈ చేప పోవాలంటే, సంఘంలోనికి చేప రావాలంటే వల వేయడం అంటే అర్థం ఏమంటే సువార్త ప్రకటించాలి. ఏ సంఘాలు సువార్త ప్రకటించదో ఆ సంఘాలకు చేపలు రావు. అంతేనా? సువార్త వేయే మనసు రావాలి సంఘాలకి. ఈరోజు చాలా సంఘాలు సువార్త లేని సంఘాలు ఉన్నాయి. అవి నిర్జీవములనే, అంటే జీవం రావు. ఆ సంఘానికి ఆలోచన లేదు. ఆ సంఘానికి చేపలు పట్టాలని, సముద్రానికి వెళ్ళాలని, వల కావాలని, ఇవన్నీ ఆలోచన కావాలి. అంటే దాని అర్థమేమి? వల లేకుండా చేపలు వస్తాయా? రావు. మరి వేసే మనసు కూడా రావాలిగా, ఆలోచన రావాలిగా, తలంపు రావాలిగా, ఊహ రావాలిగా, ఉద్దేశం ఉండాలిగా. ఇక్కడ మనం నేర్చుకోవాల్సినవి అంటే, మందిరం కట్టాము, మందిరం అయిపోయిందంటే సరిపోదు. ఆ మందిరానికి ఏముండాలి? సేవ జరగాలి, సువార్త జరగాలి. సువార్త జరగాలి. సువార్త ఎలా చేస్తామంటే, వ్యక్తిగతంగా చేయొచ్చు, సభలు పెట్టి చేయొచ్చు, ఆ తర్వాత కూడికల ద్వారా చేయవచ్చు, సంఘ వార కార్యక్రమాల సువార్త చేయొచ్చు, కుటుంబ ప్రార్థన ద్వారా సువార్త చేయొచ్చు. ఇట్టి సువార్త సంఘానికి అవసరం. ఎప్పుడైతే ఈ లక్షణాలతో సువార్త జరుగుతుందో, ఇప్పుడు ఇక్కడ ప్రతి సోమవారం ఒక ఇంట్లో ప్రార్థన ఉంది, ప్రతి బుధవారం ఒక ఇంట్లో ప్రార్థన ఉంది, ప్రతి గురువారం ఒక ఇంట్లో ప్రార్థన ఉంది, ప్రతి శుక్రవారం ఒక ఇంట్లో ప్రార్థన ఉంది, శాలేం స్వరంలో వాక్యం వింటున్నాము. అలాగే వీధి వీధిలో ఊరు తిరిగి దేవుని వాక్యం చెప్తుంటే చుట్టుపక్కల ఏమవుతున్నారు? వింటున్నారు, మన మాటలు వింటున్నారు. కాబట్టి మన సువార్త ఎలా ఉంటే ఏమంటే సూక్ష్మంగా ఉండాలి, ఆకర్షించేది వినగాలి, వాళ్ళు మేలు పొందే విధంగా ఉండాలి. వాళ్ళు తీసుకెళ్ళినప్పుడు అనిపిస్తుంది, ఇదో పలానా ఊరు కాడ పలానా చోట పలానా విధంగా వేస్తే పట్టగలిగిన భావన ఆ పట్టే వ్యక్తికి అర్థమవుతుంది. ఒక చేప మామూలు జాలరు ఒక సింపుల్గా ఎర్ర చేప పట్టేదానికి, మామూలు ఉచ్చు పట్టేసేదానికి ఎంత కష్టపడతాడండి. ఒక చేపను పట్టడం చాలా కష్టం. గట్టు మీద చేప పట్టడం ఈజీ, నీళ్ళలో పోయి చేప పట్టడం చాలా. ఒక్కసారి నీళ్ళలో జారితే ఆ చేపను పట్టుకునే ఆ మంచి గజీతగాడైనా కుదరదు. చేప నీళ్ళలో ఉన్నంత వరకు దాని బలం తెలుస్తుంది, ఒడ్డుకొస్తే దాని బలహీనత వస్తుంది. ఈరోజు చేపలు పట్టే మనసు మనకు కావాలి, వేయగలిగిన మనసు కావాలి. సువార్త నీ ద్వారా నా ద్వారా ఏమవ్వాలి? ప్రకటించబడాలి, జరగాలి. దాని కొరకే సంఘాలు ఆలోచన చేయాలి. ఈరోజు చాలా సంఘాలలో ఏం లేదు, సువార్తలే లేవు. మరి సంఘానికి ఆత్మలు ఎలా వస్తాయి? చేపలు ఎలా నిండుతాయి? గంపలోకి ఎలాగ వస్తాయి? సంఘంలోనికి ఎలాగ వస్తాయి? వలలోనికి ఎలాగ వస్తాయి? ఆ వల ఏదో తెలుసా? స్థానిక సంఘం. ప్రతిదీ అర్థవంతంగా రాసుకోవాలి మీరు. వల స్థానిక సంఘం అయితే వేయడం సువార్త. సువనగా అంటే అంటే మంచి, సువార్త అంటే మంచి వార్త. అది ఎవరి గురించి చెప్పంటే యేసు క్రీస్తుని గురించి ప్రకటించాలి. సువార్త ఎలా చెప్పగలవు?
పౌలు అంటాడు కదా, నేను సువార్త విషయంలో నేను సిగ్గుపడువాడనో కానన్నాడు. సువార్త ప్రకటించకపోయినడలా నాకేమన్నాడు, శ్రమ అన్నాడు. అంటే సంఘాలకు శ్రమ రావడానికి కారణం అంటే ఆ సంఘాల సువార్త లేదు. అందువల్ల వారి వ్యక్తిగత వాళ్ళ కుటుంబాల్లో ఏం కలుగుతున్నాయి, సువార్త పత్రికలు ఎత్తుకుని తిరిగి ఎంతకాలమైంది. సంఘమా ఆలోచన చేయి. నువ్వు వ్యక్తిగతంగా నీ కుటుంబాలకు వెళ్ళి ఎంతో పైన మందిరానికి వెళ్తున్నావు, కూర్చుంటున్నావు, వచ్చి వెళ్ళిపోతున్నావు. నీ చేతుల బైబిల్ ఎత్తుకొని ఒక ఆదివారమైనా, ఒక వీధికైనా, ఒక వ్యక్తికైనా నీ నోటారు సువార్త పత్రిక ఇచ్చి ఎంత కాలమైంది. మరి సంఘానికి ఆత్మలు ఎట్టు వస్తాయి? సంఘం ఎలాగ వలలో నింపబడతాయి? ఆ ఆలోచన లేకపోతే, ఆ ఉద్దేశమే లేకపోతే సంఘం దీవెన ఎలా జరుగుతుంది? ఈరోజు వల ఎలాగేస్తున్నారు తెలుసా? వలలు ఎలాగేస్తున్నారంటే సెల్ ఫోన్ల ద్వారా వేస్తున్నారు. సువార్త సెల్ ఫోన్ ద్వారా కూడా ప్రకటిస్తున్నారు. నాతో కూడా కొలిగ్గా పనిచేస్తున్నటువంటి ఒక మేడం గారు, సార్ మీ ప్రసంగాలు స్టేటస్ నేను చూస్తున్నప్పుడు ఆ ప్రసంగాన్ని పూర్తిగా వింటున్నాను సార్, నేను ఆ ప్రసంగాన్ని వినే కొద్దికి నేను ఎక్కడ మారిపోతాను భయపడుతున్నాను సార్ అనింది. ఒక అన్యురాలు ఇచ్చినటువంటి స్టేట్మెంటు. సువార్త వాక్యం ఇటీవల చెప్తున్న ప్రసంగాలన్నీ కూడా వింటూ ఉంది. ఈ నెలలో చెప్పిన ప్రసంగాలన్నీ షాలేం స్వరంలో. ముత్యాన్ని గురించి విన్నదామె. ఏం సార్ ముత్యాన్ని గురించి అంత వివరం? గురువును గురించి విన్నది, ఉపాధ్యాయురాల గురించి విన్నది. ఆ ప్రసంగాలు ఆమెను ఆకర్షించగలిగింది. ఆమె హృదయం ఏమైందంటే, సార్ మీతో కానీ పెట్టుకుంటే నేనేమైపోతానో, నేను మారిపోతానేమో అని నాకే భ్రమ కలిగిపోతాం సార్. అట్లున్నా సార్ మీ పదాలు, ఆ దేవుడు మీతో అట్లా మాట్లాడేస్తున్నాడు సార్ అన్న సాక్ష్యం ఎవరు వింటున్నారు? అన్యులు వినే స్థితిలో మనం బతకాలి. వాళ్ళ దగ్గర నుంచి ఆ ఫీడ్బ్యాక్ మనకు కావాలి. యేసుక్రీస్తు సువార్త మాటే కాదు, క్రియ కూడా బాగుండాలి, పద్ధతిగా ఉండాలి, మర్యాదగా ఉండాలి, మాట తీరు కూడా బాగుండాలి. అలా లేకపోతే మళ్ళీ ఎవరు విలువ ఇవ్వరు. ఎదుటి వారు మన దగ్గర వాక్యం వింటున్నారంటే దేవుడు వారితో మాట్లాడుతున్నాడు అన్నమాట. సువార్త గాలం వేయాలి, మనం సువార్త ధ్వని వారికి వేయాలి. యేసు ప్రభు సువార్తను మన కుటుంబాల ద్వారా మేలు జరిగిందా కూడికి పెట్టుకో, ఒక మంచి జరిగిందా కూడికి పెట్టుకొని సువార్తను ప్రకటించాలి. యేసయ్య పరిచయం అవ్వాలి గ్రామాల్లో. మీ కుటుంబాలకు సంఘం వస్తుంది ఒక గుర్తింపులోనికి రావాలి. వాళ్ళు ప్రార్థన చేస్తారయ్యా బాగవుతారని నమ్మకం రావాలి, నిరీక్షణ కావాలి, విశ్వాసం కావాలి. అవి రావాలంటే సువార్త చేసేవారు కావాలి. ఈరోజు ఎవరు చేస్తారండి సువార్త? కూడికలకు వచ్చి వెళ్ళిపోతున్నావు కానీ సువార్త లేదు. పోనీ సువార్త సభలను సంఘాలు జరుగుతున్నాయా? అవి కూడా కరుతో అయిపోయింది. సువార్త సభలు లేవు, సువార్త కూడికలు లేవు, సువార్త పత్రికలు లేవు. మరి ఇవేవి లేకుండా ఎక్కడేసిన గొంగలి అక్కడే ఉంటుంది. ₹1,00,000 తెచ్చి బ్యాంకులో పెట్టుకొని లేక ఇంట్లో పెట్టుకోండి, నా డబ్బు అది డబ్బులు అవ్వాలి, నా డబ్బులు అవ్వాలి, ఎట్ట అవుతుంది? అవ్వదు. దానికి ఏం పని చేయాలో దాన్ని పని చేస్తేనే అది డబ్బులు అవుతుంది. అంతేనా? అన్యాయంగా మోసంగా కాదు, న్యాయంగా ధర్మంగా ఆలోచన చేద్దాం. ఇక్కడ మనసు దేవుడు అన్నాడు, పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే సువార్త అనే వల వేయాలి. సువార్తన వల ద్వారా ఆకర్షించబడతారు. పౌలు గారు ఎంత సువార్త చేశాండి, ఎన్ని వేల కిలోమీటర్ల సువార్త చేశాడు. యేసు ప్రభువారు ఎట తిరిగారండి? కొండల్లోనూ గ్రామాల్లోనూ పట్టణాలలోనూ యేసు ప్రభువారు ఏం చేశాడు? సువార్త. మీ పాదాలు బైబిల్ ఉంటుంది, సువార్త ప్రకటించు వారి పాదములు ఎంతో సుందరములు అన్నాడు ఆయన. ఎప్పుడైనా బైబిల్ ఎత్తుకొని పాదాలు పత్రికలు ఎత్తుకొని పోయిన కాలం ఎప్పుడో నాటాడు సెంచరీ జరిగిందిలే. ఇప్పుడు సంగతి చెప్పు. నడవగలిగినప్పుడే, బలం ఉన్నప్పుడే, శక్తి ఉన్నప్పుడే ఏం చేయాలి? నడిచి చూస్తున్నాం. ఇటీవల మనం ఎంతోమంది సేవకులు చూస్తున్నాం. విజయవాడ ప్రాంతంలో పెద్ద పెద్ద సంఘాలు కలిగినటువంటి దైవ సేవకులు ఆ నీళ్ళలో దిగి వారు అనేకులకు సహాయం చేస్తున్నారు. ప్రసంగాలే కాదు, వీలైతే వారికి సహాయాలు కూడా చేస్తున్నారు. దేవుని వాక్యం ఉంటుంది, వీలైతే ఏం చేయాలి? మనం సహాయం కూడా చేయాలి. నీ దగ్గర ఉంటే చేయడానికి ప్రయత్నం చేయాలి. బోధే కాదు, క్రియ కూడా కనిపించాలి. అందుకే చేరదీయాలి, ఆదరించాలి. బైబిల్లో దేవుని వాక్యం యేసు ప్రభు వారి దగ్గరకు వచ్చిన వారిని ఆయన చేరదీశాడు, వారిని ఆదరించాడు. యేసు ప్రభు దగ్గరకు వచ్చిన వారు ఏ రోగిస్తైనా, ఏ వ్యక్తి అయినా వారు నెమ్మదిగా పోయారు. బాధతో వచ్చాడు, బాధతోనే పోలా. కష్టం వచ్చాడు, కష్టంతోనే పోలా. దుఃఖంతో వచ్చాడు, ఆనందంగా పోయాడు.
రోగంతో వచ్చాడు, స్వస్థపరచబడిపోయాడు. అంటే ప్రభువు దగ్గరికి వచ్చిన వారు ఆ విధంగా మారాలి. సువార్త ద్వారా చాలామంది ఆకర్షించబడ్డారు. ప్రభువు ఆయన కొండ మీద ప్రసంగంలో అనేకులు ఆకర్షించబడ్డారు. కొండ మీద ప్రసంగాలు ఆయన చేస్తూ ఆ తర్వాత ప్రభుని యేసుక్రీస్తు వారు ఎట్టి పరిచర్య చేయడానికి ఆయన వెళుతున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. పరలోక రాజ్యము సముద్రంలో వేయబడినటువంటి నానావిధ చేపలను పట్టిన పోలి నానావిధమైన చేపలు. ఈ వలలో ఏమొచ్చినాయంట? నానా విధాలు వచ్చాయి. సంఘంలో చాలామంది ఉన్నారు. ఏమండి, ధనికులు ఉంటారు, దరిద్రులు ఉంటారు, పేదవారు ఉంటారు, పండితులు ఉంటారు, జ్ఞానులు ఉంటారు, అజ్ఞానులు ఉంటారు, తెలివైన వారు ఉంటారు, తెలివి లేని వారు ఉంటారు. అర్థమైందా? సంఘాల్లో కూడా కుల మతాలు ఎక్కువైపోయినాయి. మీరు మా వర్గం అండి, మీరు మా క్యాస్ట్ అండి. ఈ సంఘాల్లో ఏముంది? క్యాస్ట్ ఫీలింగ్లు తయారైనాయి. సంఘాలలో ధనవంతులు ఒక పక్క, దరిద్రులు ఒక పక్క తయారైనాయి. చాలామందిని మనం వింటున్నాం. అంటే డబ్బు ఉన్న వారికి ఒక విలువ, ఉద్యోగం ఉన్న వారికి ఒక విలువ, సీనియర్ కలిగి ఉంటే ఒక విలువ, కొత్త సేవకుడు ఒక విలువ. ఈరోజు సంఘాల్లో ఈ వలలో ఇటువంటి వారు ఉన్నారు. ఆ విషయాన్ని చెప్పాడు. అట్టి మనసు కలిగిన వారు ఉండకూడదు. చిన్న బిడ్డైనా పెద్ద బిడ్డైనా అందరినీ ఒకే విధంగా ఒకే మనసుతో అందరూ దేవుని పిల్లలను గౌరవించాలి. కాకపోతే దేవుడు స్థాయిని బట్టి, స్థితిని బట్టి, వారికి రావాల్సిన ఘనతను బట్టి వస్తుందేమో, కానీ మనం గౌరవించే విధానం ఆలోచించాలి. నానా విధమైనటువంటి చేపల వలలు ఉన్నాయి. ఆ చేపల వలలో దుష్టులు ఉన్నారు, ఆ చేపలో నీతిమంతులు ఉన్నారు, ఆ చేపల వలలో భక్తులు ఉన్నారు, భక్తిహీనులు ఉన్నారు, యథార్థవంతులు ఉన్నారు, యథార్థం లేని వారు ఉన్నారు, శక్తిమంతులు ఉన్నారు, శక్తిహీనులు ఉన్నారు. సంఘంలో చాలామంది ఉన్నారు. ప్రార్థనా పరులు ఉన్నారు, ప్రార్థన చేయని వారు కూడా సంఘంలో ఉన్నారు. విశ్వాసం కలిగిన వారు ఉన్నారు, విశ్వాసం లేని వారు ఉన్నారు. భక్తి కలిగిన వారు ఉన్నారు, భక్తి లేని వారు ఉన్నారు. దేవుని మందిరికి వచ్చేవారు ఉన్నారు, రాని వారు కూడా ఉన్నారు. అంటే సంఘములో రకరకాలు కలిగిన వారు ఆ వలలో ఉన్నట్టుగా అర్థం చేసుకోవాలి. మన ఇంట్లో అందరూ ఒకే విధంగా ఉండరు. తల్లికున్న విశ్వాసం బిడ్డకు ఉండదు, బిడ్డకున్న విశ్వాసం తల్లికి ఉండదు. తండ్రికి ఉన్నటువంటి ప్రార్థనా జీవితం కుమారుడికి రాదు, కుమారుకున్న ప్రార్థనా జీవితం తండ్రికి రాదు. అందువల్ల కుటుంబాలుగా వారి వారి బాధ్యత కలిగి సంఘం అనే వలలో మన జీవితాన్ని ఏం చేసుకుంటే కాపాడుకోవాలి. సంఘం అనే వలలో మన జీవితాలను మనమే భద్రపరచుకోవాలి. సంఘం అనే వలలో మన జీవితాలను మనమే కాపాడుకోవడానికి ప్రయత్నం చేయాలి. దైవ గ్రంథంలో రాయబడిన విషయాలు బట్టి మనం చూస్తున్నాం. నానా విధాలైనటువంటి చేపల పట్టిన పోలిన వల ఉన్నదమ్మా. దేవుడు పడుతాడు సంఘంలో. వల వేసినప్పుడు ఆ వలలోనికి నువ్వు పడ్డావంటే నువ్వు ధన్యుడైపోతావు. సంఘములోకి వస్తే నీ జీవితమే మారిపోతుంది, నీ బ్రతికే మారిపోతుంది, నీ అలవాటు మారుతుంది, నీ తీరు మారుతుంది, నీ జీవితాన్ని దేవుడు మారుస్తాడు. కాబట్టి దేవుని వాక్యంలో రాయబడినట్లుగా మన జీవితాలు మారాలంటే, మన బ్రతుకులు మారాలంటే మన జీవితాలు సంఘములో ఉండాలి. సంఘంలో ఉన్న వారి జీవితాలు మారిపోతాయి. సంఘంలో ఉన్న వారి జీవితాల్లో ఎలా బ్రతకాలో, ఎలా ఉండాలో, ఎలా చేయాలో దేవుని వాక్యం చేత నువ్వు పట్టబడతావు, నువ్వు పరిశీలించబడతావు, నువ్వు పరిశోధించబడతావు, నువ్వు పరీక్షించబడతావు. ఆ వాక్యానికి నువ్వు లోబడేటట్టుగా చేస్తావు. ఒకవేళ నా ఇష్టం అని నీవు అనుకున్నప్పుడు కష్టం. అందుకే ఈ వలలో మంచి పడతాయి, చెడ్డ పడతాయి. ఏమంటే చేపల వలలో కొన్ని బాగుంటాయి, కొన్ని చనిపోయినట్టు ఉంటాయి. రకరకాలుగా ఆ వలలోనికి వచ్చిన వారిని మనం చూస్తున్నాం. సంఘంలో కూడా జీవించేవారు ఉన్నారు. ఏమండి, బ్రతికిన చేప ఉంది, సచ్చిన చేప ఉంటుంది. రకరకాలు బైబిల్ అంటే జీవిస్తున్నాను పేరు మాత్రమే ఉంది, కానీ కొన్ని ఏళ్ళు ప్రభు నమ్ముకుంటారు. వాళ్ళకి ఏ చలం ఉండదు, ఏ వరం ఉండదు, ఏ గలం ఉండదు, ఏ పరిచయం ఉండదు, ఏముండదు. వస్తారు, పోతారు, అటెండెన్స్ చేసుకుంటారు, వస్తారు, దేవునికి చెల్లిపోతారు. వాళ్ళ ద్వారా సంఘానికి ఎటువంటి ఉపయోగం ఉండదు. ఆ తర్వాత ఇంకా వారి గురించి మనం గమనిస్తే ఇంకొంతమంది జీవితాలు ప్రభు కొరకు రోషంగా బ్రతుకుతారు, ప్రభు కొరకు పని చేస్తారు, ప్రభు కొరకు ఇస్తారు, ప్రభు కొరకు చేస్తారు, ప్రభు కొరకు నడిపించబడతారు. అంటే ఈ సంఘమైన యొక్క పరిస్థితుల్లో ఈ వల ఇలాంటి వారు ఉంటారన్న సంగతిని అర్థం చేసుకోవాలి. ఒక్కొక్క వాక్యం పరమార్థంగా అన్వయించుకున్నప్పుడు దేవుని వాక్యం మనకు వస్తుంది. ఇంకా దేవుని వాక్యంలో మనం ఇక్కడ చదువుతూ వస్తే చివరికి కూడా 49 వచనానికి వద్దాం రండి. దాన్ని ఏం చేస్తారంట, అది నిండినప్పుడు దాన్ని ధరికలాగి ఎక్కడి నుంచి వలలో అంటే సముద్రంలోంచి మరి ధరికలాగి కూర్చి మంచి వాటిని గంపలో చేర్చి చెడ్డ వాటిని బయట పారవేదురు. అలాగే యుగ సమాప్తి మందు జరుగును. అంటే ఒక రోజు జరగబోయేదాన్ని ముందుగానే దేవుడు చెప్పాడు, ఇలాగుంటుంది.
మంచి వారందరూ కూడా పరలోక రాజ్యానికి వెళ్తారు, నీతిమంతులు పరలోక రాజ్యానికి వెళ్తారు, లేకపోతే వారు అగ్నిగుండానికి వెళ్తారని కింద వచనంలో చూస్తున్నాం. ఈ కోత కోసేవా ఎవరంటే యుగ సమాప్తిలో దేవదూతలు కోత కోస్తారు. ఆ కోత కోసి పడినప్పుడు చెడిపోయిన వారు, దుష్టులను, దేవుని మరిచివారు, పాపంలో, సుఖాల్లో, భోగాల్లో జీవించే వారు అందరూ కూడా ఎక్కడికెళ్తారు? అగ్నిగుండానికి వెళ్ళిపోతారు. అగ్నిగుండానికి వెళ్లకుండా ఉండడానికి కొరకే దేవుడు తన వాక్యం ద్వారా ఉదాహరణగా ఆయన బోధిస్తున్నాడు. ఇదిగో పరలోక రాజ్యం సముద్రం వేయబడిన నానా విధమైన చేపలు పట్టిన వలన పోలి ఉన్నదన్నాడు. ఇంకా అక్కడ మనం గమనం చేస్తే ఇక్కడ వారు ప్రత్యేకత పరిచారనమాట. అంటే వలలో నుంచి గంపలోనికి వచ్చేది అంటే అర్థం ఏమి? అక్కడ అవి వేరు చేయబడ్డాయి అని అర్థం. అవి వేరు చేయబడ్డాయి. లోకము నుంచి సంఘములోనికి వచ్చావు, లోకము నుంచి నువ్వు దేవునిలోనికి వచ్చావు, లోకము నుంచి ప్రభు దగ్గరికి వచ్చావు. అంటే ఇప్పుడు నువ్వేమవ్వాలి? సంఘంలోకి వచ్చాడు ఎట్టుండాలా? సంఘంలోకి వచ్చాడు ప్రత్యేకమైన వ్యక్తిగా ఉండాలి. ఎందుకో తెలుసా? ఇప్పుడు వేరు చేయబడిందంటే దాని అర్థం అంటే అది ప్రత్యేకమైనటువంటి చేప, అది బాగుండే చేప, అది బ్రతికిన చేప, అది అవన్నీ రకాలుగా ఫిట్ అయినటువంటిది. ఈరోజు సంఘాల్లో అన్ఫిట్లు ఉన్నారు, ఫిట్ అయ్యేవారు కావాలి సంఘానికి. ఆ చేపలు బాగుంటేనే ఆ యొక్క చేపలు పట్టేటి జాలరే మత్స్యకారుడు ఏం చేస్తాడు? దాన్ని తీసుకోవడం పనికిరానుకో ఇసురు సముద్రుడే వేస్తాడు కావాలన్నా, కాబట్టి ఒడ్డునే వేస్తాడు. పనికొచ్చే చేపలకే జాలరు ఇష్టపడతాడు. ఒక జాలరు ఎంత ఇష్టపడితే నీ కొరకు నా కొరకు రక్తమిచ్చి, నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టి చనిపోయి సమాధి చేయబడి తిరిగినటువంటి యేసుక్రీస్తు మరి ఇంకెంతగా చూస్తాడు? నీవు నేను ఆలోచించాలి. ఇక్కడ రాబడిన విషయాలు బట్టి మనం చూస్తే ప్రత్యేకింపబడిన చేపలుగా తయారైనాయి. మన జీవితాల్లో కూడా ఏముండాలి? ప్రత్యేకం ఉండాలి. యేసు ప్రభు ఎలాంటి వాడు? హెబ్రీ 7:26 ప్రకారం పవిత్రుడు, నిర్దోషి, నిష్కలంకుడు, పాపముల చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు, ఆకాశ మండముల కంటే మిక్కిలి హెచ్చైన దేవుడు, ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయినవాడు. ఆయన ప్రత్యేకమైన వాడు కాబట్టి ఆయన సంఘంలో ఉన్నవారు కూడా ఎట్టుండాలి? అన్ని విధాలుగా ఒక వ్యత్యాసం కలిగిన జీవితం జీవించాలి. అందుకే దేవుని వాక్యంలో రాయబడుతుంది మన జీవితాలు ఎలాగ ఉండాలంటే, కొలస్సీ పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం చదవాలి. కొలస్సీలకు రాసినటువంటి పత్రికలో 2వ అధ్యాయము 6వ వచనంలో దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం. కావున ప్రభు అయిన క్రీస్తు యేసును అంగీకరించి ఆయన యందు వేరు పారిన వారై ఇంటి వలె కట్టపడుచు విశ్వాసమందు స్థిరపరచబడుచు కృతజ్ఞతాస్తుతించుచు విస్తరించుచు ఆయనందు నడుచుకుని. ఇక్కడ రాబడిన మాట మీరు చూస్తున్నారా? మీరు ఆయనందుండి వేరు పారిన వారై, కావున మీరు మన ప్రభుని యేసుక్రీస్తును అంగీకరించిన విధముగా ఆయనందు వేరు పారినవారు. యేసు ప్రభు వారు వలలోకి వచ్చినారంటే అర్థం ఏమంటే, చేపలో అంటే వలలోంచి సంఘంలోకి వచ్చినట్టు అర్థం అంటే మీరు ఆయన అంగీకరించిన వారు. మీరు భక్తిహీనులు కాదు, మీరు లోకస్తులు కాదు, మీరు అపవిత్రులు కాదు, మీరు అవిధేయులు కాదు, మీరు అక్కమక్కారులు కాదు. సంఘంలో వారు పవిత్రమైన వారుగా బ్రతకాలి. సంఘంలో ఉన్నవారు ఎలా బ్రతకాలి? పవిత్రతగా కలిగిన వారుగా ఉండాలి, నిజాయితీ కలిగిన వారుగా బ్రతకాలి, మోసం, దగ, అన్యాయం లేని వారుగా బ్రతకాలి. ఎందుకో తెలుసా? ఆయనలో అటువంటి గుణాలు ఏవి లేవు. ఆయన ఎటువంటి మచ్చ లేదు, ఎటువంటి డాగు లేదు, ఎటువంటి కల్మషం లేదు, ఎటువంటి కలంకము లేదు, ఎటువంటి ముడత లేదు, ఎటువంటి డాగు లేని వాడైనా. ఆయనలో పాపమే లేదు, పాపమే చేయలేదు. పాపము ఎరుగని ఆయన, పాపము చెయ్యని ఆయన, పాపము తెలియని ఆయన, పాపము చూడని ఆయన, పాపము ఎరుగడు ఆయన. అది మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క గుణం. కాబట్టి ఆ గుణం, ఆ బీజం మనకు అనుగ్రహించాడు. ఇదిగో మనం పరిశుద్ధులుగా చేశాడు. ఒకప్పుడు లోకములో ఆ మాలిలో ఉన్నామేమో, కానీ సంఘములోనికి వచ్చాం, వేరు చేయబడ్డాం, గంపలోనికి వచ్చాం, వలలో నుంచి సంఘములోనికి వచ్చాం. ఎంత భాగ్యం! యజమాని దగ్గరికి వచ్చేటువంటి ఆ ధన్యత, ఆ భాగ్యం ప్రభు మనకు కలిగించాడు. కాబట్టి మనం ఎంతగానో సంతోషించబద్దులుగా ఉన్నాం. వేరు చేయబడిన వారంగా మనం గుర్తుపెట్టుకోలేమా? మన లోకస్తులు కాదు, లోక ఆడంబరాలు, లోక వినోదాలు. బైబిల్ అంటుంది మీరు లోకానికి ఎట్ట ఉండమన్నాడు? వేరుగా ఉండమన్నాడు, ఉప్పై ఉండమన్నాడు. మనం వేరుగా ఉండాలి. బైబిల్ గ్రంథం 2వ కొరింథీ పత్రిక 6వ అధ్యాయం 14వ వచనం నుంచి మనం చదువుకోవచ్చు. విశ్వాసకి పాలెక్కడిది? నీతికి దుర్నీతికి ఏమి సాంగత్యము? వెలుగు చీకటికి ఏమి పొత్తు? క్రీస్తుకు బెలియాలకి ఏమి సంబంధం? మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకూడి.
మన జీవితాల గురించి రాశాడు. మనం అందరం ఎవరో తెలుసని, ప్రత్యేకింపబడిన జనాంగం, వేరుపరచబడిన జనాంగం, దేవుని కొరకే వెలిగించబడిన జనాంగం, పరలోకానికి వెళ్ళే జనాంగం, పరిశుద్ధుల శ్వాసంలో ఉండే జనాంగం, ఆరాధించే జనాంగం, పూజించే జనాంగం, ఆయన కొనియాడే జనాంగంగా నిన్ను నన్ను దేవుడు చేశాడు అన్న సంగతిని గుర్తుంచుకోవాలి. మనం నిన్ను నన్ను చేశాడు, చేసిన దేవునికి నమ్మకంగా హృదయపూర్వకంగా మనసారా, ప్రభువా నాకు ఇచ్చిన భాగ్యాన్ని బట్టి, ధన్యతను బట్టి ప్రభువా నీకు కృతజ్ఞతని, ఇచ్చిన భాగ్యాన్ని పోగొట్టుకోవద్దు. చాలామంది వాళ్ళు ఇచ్చిన వరాలను, ఇచ్చిన తలాంతులను పాపాలకు, మరి సుఖభోగాలకు వారు బానిసలైపోయి, దాసులైపోయి ఆ వరాలన్నీ పోగొట్టుకుంటున్నారు. దేవుడిచ్చిన వరాన్ని పోగొట్టుకోకుండా సంఘంలో చేర్చబడిన తర్వాత ఆ కృపావారులో రాయబడుతుంది కదా, మీరు ప్రత్యేకంగా ఉండనంటాడు 18వ వచనంలో. ఎట్లా ఉండమన్నాడు? మీరు జనముల మధ్య మీరు ప్రత్యేకంగా ఉండాలి. మనం జనంతో మిక్స్ అవ్వకూడదంట. 2వ కొరింథీ పత్రికలో మీరు ఆ మాట చూడండి, చదివి మనం ప్రార్థన చేసుకుందాం. 2వ కొరింథీ 6వ అధ్యాయము 18వ వచనంలో చివరిలేను, నేను వారిలో నివసించి సంతరించును, నేను వారి దేవుడే ఉందును, వారు నా ప్రజలే ఉందురు, కావున మీరు వారి మధ్య నుండి బయలు వెళ్ళడి, ప్రత్యేకంగా ఉండుడి, అపవిత్రమైన దేనిని ముట్టకూడని ప్రభువు చెప్పుచున్నాడు. అంటే వారి మధ్యలోంచి వేరుగా ఉండాలి. మన దేవుని పిల్లలతో ఉండాలి. అన్యుల సహవాసలో, అన్యుల కార్యక్రమాల్లో మనం పాలు పొందినప్పుడు మనకు మనమే నష్టాన్ని కొని తెచ్చుకుంటాం. కాబట్టి దేవుని పిల్లలుగా దేవుని ప్రజలతో ఉండడం వల్ల మనం దీవించబడతాం, ఆశీర్వదించబడతాం. ఈ రాత్రి వేళలో దేవుని వాక్యం ప్రకారం వేరు చేయబడినటువంటి జీవితాలు కలిగి ఉండాలి. లోకము నుంచి మనం వేరు చేయబడ్డాం, కుటుంబాల నుంచి వేరు చేయబడ్డాం, అన్యుల నుంచి వేరు చేయబడ్డాం, లోకస్తుల నుంచి వేరు చేయబడ్డాం. ఇప్పుడు మనం ప్రత్యేకమైన వారు. మనం ప్రత్యేకమైన జనాంగం. దేవుడు ఎన్నుకున్నాడు, దేవుడు కోరుకున్నాడు, సొత్తుగా చేసుకున్నాడు, శ్వాసంగా చేసుకున్నాడు, పరలోక భాగ్యం ఇచ్చాడు. కాబట్టి సువార్త ద్వారా వెలుగులోనికి మనం వచ్చాం. సువార్త ద్వారా ప్రభు మనల్ని కన్నాడు, ఆయన కొన్నాడు. కొన్న దేవునికి హృదయపూర్వకంగా మనసరా మన ప్రభువుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఆయన నమ్మకపోతే నిత్య అగ్నిగుండం. చివరి వచనం చదివి ప్రార్థన చేసుకుందాం. మన మూలవాక్యం మత్తయి సువార్త 13వ అధ్యాయము 47వ వచనంలో ఆ ముగింపులోనికి మనం వద్దాం రండి. అక్కడ రాబడినటువంటి దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం. నీతిమంతులో నుండి దుష్టులు వేరు చేపరిచి వారిని అగ్నిగుండములో పడవేయుదురు, అక్కడ ఏడుపుడును పళ్ళు కొరుకుటి ఉండును. వేరు చేయబడిన వారికి అగ్నిగుండం, సంఘంలోనికి వచ్చిన వారికి భద్రత ఉన్నది, పరలోకం ఉన్నది. కానీ ఎవరైతే చెడిపోయిన జీవితం, పాపపు జీవితంతో ఉంటారో వారు అగ్నిగుండానికి యుగయుగాలు పళ్ళు కొరికే జీవితం. అమ్మా, ఈ రాత్రి వేళ దేవుని వాక్యం ఉంటుండగా నిన్ను మార్చిన తర్వాత మరలా లోకం వెళ్ళదు. ఒకసారి వెలిగించబడి ప్రభు ప్రేమను చూసిన తర్వాత లోకం వెళ్ళకుండా దేవునికి భయపడి ప్రభు స్వాస్యమని, మన పరిశుద్ధులమని ప్రభు కొరకు నమ్మకంగా బ్రతుకుదాం. అట్టి విధంగా ప్రభు మన అందరి జీవితాలకి ఆయన అనుగ్రహించునుగాక. ఆమేన్.